అందరికీ నమస్కారం మిత్రులారా. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వివిధ ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు సిద్ధం చేస్తున్నటువంటి సందర్భంగా మనం దానికి ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనేటువంటి అంశం మీద ఏ ఉద్యోగమైనా కానివ్వండి, ఫస్ట్ అయితే మనం ఇప్పుడు తీసుకున్నటువంటి అంశం ప్రిపరేషన్ ప్లాన్ ఫర్ ఎస్ఐ అండ్ పీసీ పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అయితే పోలీస్ ఉద్యోగం అనేటువంటి విషయాన్ని మనం తర్వాత మాట్లాడుకున్నా కూడా ప్రస్తుతం ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది ఉండాలా వద్దా అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగానికే మాత్రమే కాదు, ఒక మనిషికి ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎవరైనా ఒక మనిషి ఏ లక్ష్యాన్ని చేరుకోవాలన్నా కూడా దానికి సంబంధించినటువంటి ప్లాన్ అనేటువంటిది ఉండాలి. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక రైతు వ్యవసాయం చేయాలంటే ఒక ఎకరంలో 40 బస్తాల పంట తీయాలంటే ఆయనకు ఉన్నటువంటి అవకాశాలు ఏమున్నాయి, ఆయనకు ఉన్నటువంటి పొలం ఏ విధంగా ఉంది, ఆయనకు నీటి వసతి ఉందా లేదా, లేకపోతే ఏ విధమైనటువంటి ఎట్లా దున్నితే ఎట్లా ఏమవుతుంది, మసాలా ఎప్పుడు చల్లాలి, మందు ఎప్పుడు కొట్టాలి అనేటువంటి ఒక క్రమబద్ధమైనటువంటి ఆయనకు ఆ టైమింగ్ పీరియడ్, ఆయనకు ఉన్నటువంటి అవకాశాలు అవన్నిటిని ఉపయోగించుకొని తను చేయగలడా లేడా అనేటువంటి ఒక ప్లానింగ్ అనేటువంటి ముందుగానే ఉండాలి. మనందరికీ కూడా సాధారణంగా మన తల్లిదండ్రులకు కూడా ఆ ప్లానింగ్ అనేది ఆ విజన్ అనేటువంటి వాళ్ళకు 100% ఉంటుంది. అదే నువ్వు ఎవరు ఏ లక్ష్యాన్ని చేరుకోవాలన్నా, ఏ వ్యక్తి ఏ లక్ష్యాన్ని చేరుకోవాలన్నా కూడా దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. అయితే ఆ ప్లానింగ్ అనేటువంటి దాంట్లో మనకు ఏదైనా ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆ ప్లానింగ్ అనేది ఉండాలి. ఆ ప్లానింగ్లో వాడు ఎలిజిబుల్ ఉందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా చూసుకోవాలి. అంటే తనకు అర్హత ఉందా లేదా, తనకు ఆ అవకాశాలు ఉన్నాయా లేవా అనేటువంటి దాన్ని తనను తాను కూడా ప్రశ్నించుకొని ఆ లక్ష్యం వైపు తన యొక్క ఒకవేళ ఉన్నది, నాకు ఎలిజిబిలిటీ ఉంది, నాకు అర్హత ఉంది, నేను చేయగలను, నాకు అవకాశాలు ఉన్నాయి అనుకుంటే అతడు తన ప్లానింగ్ రూపొందించుకోవాలి. అంటే దానికి కావాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి, దానికి ఏం అవసరం ఉన్నాయి అనే విషయాన్ని అతడు నోటిఫై చేసుకోవాలి. అయితే మనం ఈ ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది ఉండాలా వద్దా అనేటువంటిది ఒక టాపిక్ తీసుకున్నాం. ప్రిపరేషన్ ప్లాన్ ఉండాలా వద్దా అంటే నీకు ఆ అంశం మీద అవగాహన లేనప్పుడు, నీకు ఎప్పుడు ఏం చేయాలో అనేటువంటిది నీకు నీ నాలెడ్జ్లో లేనప్పుడు నువ్వు నీ లక్ష్యాన్ని ఎప్పటికి కూడా చేరుకోలేదు. అయితే ఆ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి, ఆ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే ఉదాహరణకు మనం పోలీస్ ఉద్యోగాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. పోలీస్ ఉద్యోగాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకు ఎలిజిబిలిటీ ఉందా లేదా. మొదట ఉదాహరణకి మనం పీసీ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ 2 పోస్టులు తీసుకున్నాం. ఈ 2 పోస్టుల్లో మనకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనే విషయాన్ని తీసుకుంటే నీకు పీసీకి అయితే ఏముండాలి, పీసీకి అయితే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, ఇంటర్ పాస్ అయి ఉండాలి. అయితే దీంట్లో ఒక చిన్నది ఏముంటుందంటే ఎస్సీ ఎస్టీలకు ఇంటర్ పాస్ కాకపోయినా పర్లేదు, ఎస్సీ అండ్ ఎస్టీకి ఇంటర్ పాస్ కాకపోయినా పర్లేదు, వాళ్ళు అన్ని పరీక్షలు అటెంప్ట్ చేసి ఉండాలి. పాస్ కాకపోయినా పర్లేదు, వాళ్ళు ఎస్సీ ఎస్టీలకు ఒక వెసులుబాటు ప్రభుత్వం ఏమిచ్చిందంటే వాళ్ళు ఇంటర్ పాస్ కాకపోయినా పర్లేదు, అన్ని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి ఉండాలి. అదొకటి. ఇది యాజ్ యూజువల్ సేమ్ ఎస్ఐకి అయితే డిగ్రీ ఉండాలి. ఈ డిగ్రీలో వీళ్ళకి సేమ్ ఎస్సీ ఎస్టీ కూడా అంతే. ఎస్సీ ఎస్టీ వీళ్ళు డిగ్రీ ఎగ్జామ్లు అన్నీ కూడా అటెంప్ట్ చేసి ఉండాలి. పాస్ కాకపోయినా పర్లేదు, వాళ్ళు అటెంప్ట్ చేసి ఉండాలి. ఓకే, ఇది అయిపోయింది. మనకు దీంట్లో ఇంటర్ పాస్ అయి ఉన్నాం, ఎస్ఐకి అయితే డిగ్రీ పాస్ అయి ఉన్నాం. ఓకే, ఒక ఎలిజిబిలిటీ ఉంది, ప్రాథమికమైనటువంటి అర్హత అనేది మనకు ఉంది, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఉంది. నెక్స్ట్ ఏంటంటే మనకు పోలీస్ ఉద్యోగానికి అయితే మనకి నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఏముంటుంది, హైట్ ఉండాలి. పోలీస్ ఉద్యోగానికి నెక్స్ట్ ఎలిజిబిలిటీ హైట్ ఉండాలి. హైట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఆ హైట్ ఎంత ఉండాలి, మెన్కైతే 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. ఎవరికి, ఎస్ఐకి అండ్ కానిస్టేబుల్కి రెండింటి కలిపి. సేమ్ ఎస్ఐకైనా అదే ఉంటుంది, కానిస్టేబుల్కైనా మెజర్మెంట్ అనేటువంటిది అదే ఉంటుంది.
హైట్ అనేది అంతే ఉండాలి. ఓకేనా? అయితే దీంట్లో మన లేడీస్కి ఎంత ఉంటుంది? 152.5. ఇది మెన్, ఇది ఉమెన్. ఓకే, మెన్కి అయితే 167.6 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండాలి. లేడీస్ అయితే 152.5 సెంటీమీటర్ల ఎత్తును కలిగి ఉండాలి. చెప్తున్నా, ఎస్సీ ఎస్టీలకు దీంట్లో వెసులుబాటు లేదు. ఎస్సీ ఎస్టీలకు హైట్ ఎగ్జామ్షన్ అనేటువంటిది లేదు. హైట్లో ఎగ్జామ్షన్ అనేటువంటిది కానీ ఈవెంట్స్లో ఎగ్జామ్షన్ అనేటువంటిది కానీ ఉండదు. అయితే దీంట్లో ఒకటి ఏముందంటే ట్రైబల్ ఏరియాస్ అని ఉంటారు. గిరిజన ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు, గిరిజన ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులు, అంటే ఉదాహరణకు మనకు ఆదిలాబాద్ ఉంది. ఆదిలాబాద్లో కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. కొండరెడ్లు అని ఆ గిరిజన జాతులకు చెందినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకు అయితే ఈ ట్రైబ్స్కి అయితే మనకు 160 సెంటీమీటర్లు ఉండాలి. లేడీస్ అయితే 150 సెంటీమీటర్లు ఉండాలి. ఎవరు? ట్రైబ్స్. ఓకే, 167.6 సెంటీమీటర్ల ఎత్తుని కలిగి ఉండాలి మగవారు. ఆడవారు అయితే 152.5 సెంటీమీటర్ల ఎత్తుని కలిగి ఉండాలి. అదే ట్రైబ్స్ అయితే 160 సెంటీమీటర్లు 150 సెంటీమీటర్లు కలిగి ఉండాలి. అయితే దీంట్లో ఒకటి ఇంకా అందరికీ అర్థం కానిటువంటి విషయం ఏంటంటే దీంట్లో పోస్ట్ కోడ్ 27 ఉంటుంది. పోస్ట్ కోడ్ 27. ఈ పోస్ట్ కోడ్ 27కు 168 సెంటీమీటర్లు ఉండాలి. పోస్ట్ కోడ్ 27కు 168 సెంటీమీటర్లు ఉండాలి. లేడీస్కి అయితే వాళ్ళు 153 ఉండాలి. లేడీస్ అయితే 153 ఉండాలి. వాటికి పోస్ట్ కోడ్ 27. మనం అనుకుంటాం అందరం ఎగ్జామ్ రాస్తే మనకు వాళ్ళు మనకంటే ఒక మార్కు తక్కువ వచ్చినోడికి ఈ పోస్ట్ కోడ్ 27 వస్తుంది. పోస్ట్ కోడ్ 27 ఏంటంటే వార్డెన్ జైలు వార్డెన్ కానీ లేకపోతే సబ్ జైలర్ కానీ. వాడికి ఒక మార్క్, నాకంటే ఒక మార్క్ తక్కువ వచ్చింది, వాడికి జాబ్ వచ్చిందని మనం ఒకటే ఫీల్ అవుతుంటాం. అంటే మనం ఒకవేళ నువ్వు 167.6 సెంటీమీటర్స్ ఉండి నువ్వు దానికి ఎలిజిబుల్ కావు కదా, కాబట్టి నీకు ఆ జాబ్ వేరే టోన్కి ఇస్తాడు. చాలా మందికి ఇప్పుడు ఈ వార్డెన్ పోస్ట్కి, సబ్ జైలర్ పోస్ట్కి ఇట్లా ఏజ్ అంటే హైట్ కొంచెం ఎక్కువ ఉంటుందనే విషయం చాలా మందికి తెలియదు. మీరున్నదో కూడా చాలా మంది తెలియదు కావచ్చు. అది అంటే ఈ వార్డెను అండ్ సబ్ జైలర్ పోస్టులకు మాత్రం 168 సెంటీమీటర్లు మెన్ ఉండాలి, ఉమెన్ 153 సెంటీమీటర్లు ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకు ఈ ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటి అంశంలో మనకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేటువంటి దాన్ని చూసుకుంటే మనము కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి మనం కానిస్టేబుల్కి అయితే ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీలు అయితే ఫెయిల్ అయినప్పటికీ కూడా అన్ని సబ్జెక్టులు పరీక్ష రాసి ఉండాలి. సో సేమ్ ఎస్ఐ అయితే డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీలు అయితే డిగ్రీలో అన్ని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి ఉండాలి. తర్వాత ఒక ఎడ్యుకేషనల్ అది అర్హత అయితే అయిపోయింది. నెక్స్ట్ ఉండాల్సింది ఏంటంటే హైట్ ఎంత ఉండాలి. మెన్ అయితే జనరల్ పోస్టులు అన్నిటికీ 167.6 సెంటీమీటర్ల హైట్ కలిగి ఉండాలి. లేడీస్ అయితే 152.5 సెంటీమీటర్ల హైట్ కలిగి ఉండాలి. ట్రైబ్స్ గిరిజనులు మాత్రం కొండ ప్రాంతాలకు చెందిన వాళ్ళు మాత్రం 160 సెంటీమీటర్లు, మళ్ళీ లేడీస్ అయితే 150 సెంటీమీటర్లు కలిగి ఉండాలి. కేవలం పోస్ట్ కోడ్ 27 వార్డెన్ పోస్ట్ అండ్ సబ్ జైలర్ పోస్ట్ మాత్రం 168 సెంటీమీటర్లు కలిగి ఉండాలి. 153 సెంటీమీటర్ల హైట్ను కలిగి ఉండాలి. లేడీస్ 153, వీళ్ళు 168 సెంటీమీటర్ల హైట్ను కలిగి ఉండాలి. ఓకే, ఒకటి అయిపోయింది. మనకు విద్యార్హత అయిపోయింది, మనకు ఎత్తు అయిపోయింది. తర్వాత ఏముంటుంది? తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఇది మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగిన తర్వాత ఉంటుంది. అంటే మన అర్హతను చూసుకుంటున్నాం. ఇక్కడ మనం ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేటువంటి అర్హతని చూసుకుంటున్నాం. ఫస్ట్ మన ప్రిపరేషన్ ప్లాన్లో మనకు ఆ అర్హత ఉందా లేదా అనేటువంటి విషయాన్ని చూసుకుంటున్నాం. అయితే నేను మీకు ఈ అయితే ఉన్నాయి. తర్వాత దానికి ఈ చెస్ట్ గురించి లేకపోతే దానికి సంబంధించిన విషయాన్ని మనం తర్వాత మాట్లాడుతున్నాం. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో మనం మాట్లాడుతున్నాం. ఇవి అయితే ప్రాథమికంగా ఇవి ఉండాలి. ఈ రెండు నీకు హైట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఉంటే ఓకే, నువ్వు అప్లికేషన్ చేసుకోవచ్చు. అది ఇంతవరకు అయింది. అయితే ఇప్పుడు ఇక నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏముందంటే ఎంపిక ప్రక్రియ తెలిసి ఉండాలి. మనం ఎవడైతే
ఎగ్జామ్ కోసం ఏ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యేటోడైనా ఎంపిక ప్రక్రియ తెలిసి ఉండాలి. ఎంపిక ప్రక్రియ తెలిసి ఉండాలి. ఎంపిక ప్రక్రియ అంటే ఏంటి? ఈ సెలక్షన్ ఏ విధంగా జరుగుతుంది, మహేష్ సెలక్షన్ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది మనకు తెలిసి ఉండాలి. సెలక్షన్ ఏ విధంగా జరుగుతుంది? మనకు పోలీస్ కానిస్టేబుల్కైనా ఎస్ఐ, మనం ఇక్కడ తీసుకునేది ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ గురించి తెలుసుకుంటున్నాం. ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి ఎంపిక ప్రక్రియ ఏముంటుందంటే, మొట్టమొదటి నువ్వు అప్లికేషన్ చేసుకొని నీకు అన్ని అర్హతల నుండి నువ్వు అప్లికేషన్ చేసుకున్న తర్వాత నీకు ఉండేటువంటి మొదటి పరీక్ష ప్రిలిమినరీ ఎగ్జామ్. ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ప్రిలిమ్స్ ఉంటుంది. ఈ ప్రిలిమ్స్లో ఏముంటుంది? ప్రిలిమ్స్లో ఏముంటుంది అని చూడాలి. ఈ ప్రిలిమినరీ పరీక్షలో ప్రిలిమ్స్లో ఏముంటుంది? ప్రిలిమ్స్లో మనకు 200 మార్కుల 200 ప్రశ్నలు ఉంటాయి, క్వశ్చన్స్. 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్కులు ఉంటాయి. అంతేనా? 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్కులు ఉంటాయి. నీకు ఉన్నటువంటి సమయం ఎంత ఉంటుంది? 3 గంటలు, అంటే 180 నిమిషాలు. అంటే 180 నిమిషాలలో 200 క్వశ్చన్లది నువ్వు ఆన్సర్ చేయాలి. నీకు 200 మార్కులు అనేది ఉంటుంది. ఈ యొక్క ప్రిలిమినరీ పరీక్ష ఎస్ఐ కానిస్టేబుల్కి ఈ ప్రిలిమినరీ పరీక్షలో నువ్వు తదుపరి పరీక్షకు క్వాలిఫై కావాలంటే, ఉదాహరణకు జనరల్ ఓసీ క్యాండిడేట్ అయితే 40% మార్కులు వచ్చి ఉండాలి. 40% మార్కులు అంటే 200 మార్కులలో మనకు 80 మార్కులు వచ్చి ఉండాలి. 80 మార్కులు వచ్చి ఉండాలి ఓసీకి. అదే బీసీకి అయితే ఎంత వచ్చి ఉండాలి? 35% వచ్చి ఉండాలి. 35% అంటే 75 మార్క్స్ వచ్చి ఉండాలి. 70 మార్క్స్ వచ్చి ఉండాలి. 70 మార్క్స్ వచ్చి ఉండాలి. ఓకే. తర్వాత మనకు ఎస్సీ ఎస్టీలకు 30% మార్కులు వచ్చి ఉండాలి. అంటే 60 మార్కులు వచ్చి ఉండాలి. ఓకే. ఇప్పుడు మన ప్రిపరేషన్ ప్లాన్లో ఎంపిక ప్రక్రియలో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఈ ప్రిలిమినరీ పరీక్షలో 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్కులు ఉంటాయి. ఈ 200 క్వశ్చన్ 200 మార్కుల్లో ఓసీ అభ్యర్థులకు అయితే 80 మార్కులు రావాలి. 40% అంటే 80 మార్కులు రావాలి. బీసీలకు అయితే 35% అంటే 70 మార్కులు రావాలి. ఎస్సీ ఎస్టీలకు అయితే 30% అంటే 60 మార్కులు వచ్చి ఉండాలి. ఎవరైనా అంతే. ఇక దీంట్లో ఎగ్జామ్షన్ అనేది లేదు. ఇదే ప్రక్రియ. డివిజన్లో అయినా ఎవరైనా కూడా ఇదే ఎంపిక ప్రక్రియ అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఏముంటుంది అనేటువంటి సిలబస్ నీకు తెలిసి ఉండాలి. దీని గురించి మనం తర్వాత మాట్లాడుతున్నాం. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో సిలబస్ ఏముంటుంది అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. అంటే ఒక పోలీస్ ఎంపిక ప్రక్రియలో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తెలిసి ఉండాలి, మన హైట్, మన ఫిజికల్ మెజర్మెంట్ తెలిసి ఉండాలి. అదేవిధంగా ఒక ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుతుంది, దానికి ఓసీలకు అయితే 80 మార్కులు రావాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుతుంది, 200 మార్కుల ప్రశ్నలు ఉంటాయి, 200 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో ఓసీలకు 80 మార్కులు రావాలి, బీసీలకు 70 మార్కులు రావాలి, ఎస్సీ ఎస్టీలకు 60 మార్కులు రావాలనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకున్నాం. దీనికి సిలబస్ ఏందో అనేటువంటిది కూడా తెలిసి ఉండాలి. ఆ తర్వాత ఇది అయిపోయింది, ప్రిలిమినరీ పరీక్ష అయిపోయింది, నువ్వు క్వాలిఫై అయినావు. ఓకే. ప్రిలిమినరీ పరీక్ష మనం క్వాలిఫై అయిపోయినాం. అయితే నీకు దీంట్లో వచ్చేటువంటి మెరిట్, ఒకవేళ ఒక ఆయనకు బాగా చదువుతాడు, ముందు నుంచే బాగా చదువుతాడు, ఆయనకు 150 మార్కులు వస్తాయి. 150 మార్కులు వచ్చినాయని ఈ మార్కుల్ని మళ్ళీ ముంగడ జరిగేటువంటి ప్రక్రియలో కలుపుతారని అనుకోకూడదు. ఈ మార్కులకు మళ్ళీ ముంగడ జరిగేటువంటి మార్కులకు ఏం సంబంధం లేదు. ఇది కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే తీసుకుంటాడు. ఇక్కడ కేవలం క్వాలిఫైయింగ్ మార్కులు మాత్రమే తీసుకుంటాడు. ఈ మార్కులు తదుపరి ప్రక్రియలో ఎక్కడ కూడా ఉపయోగపడవు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చేటువంటి మార్కులు అనేటువంటి, ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్లో వచ్చేటువంటి మార్కులు అనేటువంటి నీ యొక్క సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి. నీ యొక్క శక్తి ఎంత ఉంది నీ దగ్గర. ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రిలిమినరీ టెస్ట్ జరిగినప్పుడు నీ దగ్గర ఎంత శక్తి ఉంది, నీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ నువ్వు పరీక్షించుకోవచ్చు. అంటే నీ ప్రిపరేషన్ ప్లాన్లో నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఈ పోటీలో నువ్వు ఎక్కడున్నావు,
నువ్వు ఏ విధంగా మరి నువ్వు అంటే ఇతరులతో పోల్చుకుంటే నువ్వెక్కడ ఉన్నావు, వాళ్ళని క్రాక్ చేయాలంటే నువ్వేం చేయాలి అనేటువంటి నీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్లో విపరీతమైన మార్పులు చేసుకొని నువ్వు పోరాడాల్సి ఉంటుంది. అంటే నీకు ఇక్కడ నీ స్టాండర్డ్ ఏందనేది నీకు ఇక్కడ ప్రిలిమినరీ పరీక్షలో తెలిసిపోతుంది. సో మనం ఏంటంటే ఈ ప్రిలిమినరీ పరీక్ష ఉన్నప్పుడు మన ఆత్మవిశ్వాసం పెరగడం కోసం దీనికే మనం గట్టిగానే చదవాలి. 70 మార్కులు వస్తే చాలు, 60 మార్కులు వస్తే చాలు, 80 మార్కులు వస్తాయని మనం ఆ చిన్న మార్కులు పెట్టుకొని చదవద్దు. ఈ పరీక్షల్లో నేను టాప్ ఉండాలి, మనకు తెలిసిన దాంట్లో నేనే టాప్ ఉండాలి, 150 మార్కులు కొట్టాలి, 160 మార్కులు కొట్టాలి, నేను టాప్ ఉండాలి, అందు టాప్ నేను నెంబర్ 1 ఉండాలి అనేటువంటి దాన్ని ఉండాలి. కానీ నేను నాకు 60 మార్కులు వస్తాయా రావా, నాకు 70 మార్కులు వస్తాయా రావా, ఏం చెప్పదా ఈ 2 బిట్లు కలిసి వస్తుంది, ఇదేం పెట్టి వచ్చిందో తెలియలేదు. కానీ ఈ అంత 68 మార్కులు వస్తున్నాయి, కానీ ఈ 2 కరెక్ట్ అయితే మాత్రం వస్తుంది అనేటువంటిది మళ్ళీ ఉండకూడదు. ఒకవేళ అటు ఇటు అయ్యి నువ్వు అటు ఇటు పెట్టి అందులో జైలు అయినా కూడా ఆ ప్రిలిమినరీ పరీక్షలో నువ్వు పాస్ అయినా కూడా మళ్ళీ నువ్వు యథా రాజా తదా ప్రజ. నువ్వు గంతే. వాడు 150 వచ్చినోడేమో వాడి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతాయి, వాడి ప్రిపరేషన్ ప్లానింగ్ వాడిగా ఇట్లా జాబ్ వస్తుంది, నేను ఇంకా కష్టపడాలనేటువంటి తత్వం ఉంటావు. నువ్వేం చేస్తావంటే ఇక నేను నాకు 70 వచ్చి నాకు 60-70 వచ్చినాయి, ఇక వాడు 150 వచ్చినాయి, దాంతో నేను కొన్ని ఏపీఎస్పీ కోసం చూడాలని అన్నాడు, నేను టీఎస్ఎస్పీ కోసం ప్రయత్నించాను. అది కాదు, నువ్వు ఇక్కడ నీ సామర్థ్యాన్ని నువ్వు చూసుకొని నువ్వు నీ ప్రిపరేషన్ ప్లాన్ని మొత్తం మార్చుకోవాలి. వానికంటే టాప్గా ఉండాలి, వానికంటే నేను టాప్లో ఉండాలనేటువంటి విషయాన్ని తీసుకోవాలి. అంటే ఈ దశలోనే అంటే నువ్వు ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడే గట్టిగానే ప్రిపేర్ కావాలి. నువ్వు ఒకవేళ నువ్వు ఈ రంగంలోకి నువ్వు వచ్చి ఈ పోటీలో నువ్వు పోరాడాలంటే నువ్వు ముందు నుంచే ప్రిపేర్ అయి ఉండాలి. ముందు నుంచి నువ్వు ఎఫర్ట్ చేస్తేనే నువ్వు లాస్ట్ వరకు ఈజీగా వెళ్ళిపోగలుగుతావు. నువ్వు ముందే జబ్బ జారేస్తే తర్వాత నీకు ఉండదు. అంటే మనం సేఫ్ రైడింగ్ ఆడాలి, ఫస్ట్ నుంచే మనం ముందే ఉండాలి. ఒక అడుగు ముందు ఉంటేనే మనం ముందుకు వెళ్ళిపోతాం. ఫస్టే మనం వెనక్కుండి మన ముందుకు వెళ్ళాలో కొంచెం కష్టమవుతుంది. ఆ కష్టం అనేటువంటిది ఫస్ట్ నుంచి పడితేనే మనం ఈజీగా మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. అది అయితే ఈ పరీక్ష అయిపోయింది. ప్రిలిమినరీ పరీక్షలో మనకు మంచిగానే మార్కులు వచ్చినాయి, 150 ర్యాంక్ మార్కులు వచ్చినాయి, లేకపోతే 60-70 వచ్చినాయి, 80 మార్కులు వచ్చినాయి. తర్వాత జరిగేటువంటి పరీక్ష ఏముంటుందంటే తర్వాత వచ్చేటువంటి పరీక్ష ఏముంటుంది ఫిజికల్. తర్వాత వచ్చే పరీక్ష ఏముంటుంది ఫిజికల్ టెస్ట్ కంటే ముందు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పీఈటీ. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కంటే ముందు ఒకటి ఉంటుంది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, పిఎంటీ ఉంటుంది. అర్థం కదా. మనం అప్లై చేసేటప్పుడు నిన్ను నువ్వు చూసుకోమని చెప్పాను నేను, కానీ నిన్ను ఎప్పుడు చూస్తారు వాళ్ళు 167.6 సెంటీమీటర్ల హైట్ నువ్వు కలిగి ఉన్నవని ఎప్పుడు చూస్తారంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో చూస్తాడు. ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో నీ యొక్క హైట్ని చూస్తాడు, ఎత్తు మనం ఇందాక చెప్పుకున్నాం, ఎత్తులు అన్ని లేడీస్ అయితే ఎత్తు ఉండాలి, జెంట్స్ అయితే ఎత్తు ఉండాలి, ట్రైబ్స్ అయితే ఎత్తు ఉండాలి అనేటువంటిది, లేకపోతే వార్డెన్ సబ్ జైలర్ కోసం ఎంత ఉండాలి హైట్లు అనేటువంటిది అని మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో మనకు తర్వాత చూసేటువంటి అంశం ఏంటంటే మన యొక్క చెస్ట్ చూస్తాడు. అది మగవారికి మాత్రమే, మగవారికి మాత్రం చెస్ట్ చూస్తాడు. చెస్ట్ ఎంత ఉండాలి చెప్పండి. ఇంతకుముందు మనందరం కూడా ప్రిపేర్ అయిన వాళ్ళం అవునా. మనము ఈ యొక్క చెస్ట్ విషయంలో 86.3 సెంటీమీటర్లు ఉండాలి. 86.3 సెంటీమీటర్లు ఉండాలి మన యొక్క చెస్ట్. ఎప్పుడు గాలి పీల్చిన తర్వాత, మనం గాలి పీల్చిన తర్వాత మనకు టేప్ పెడతారు. ఇట్లా మనం టేప్ పెట్టినప్పుడు మనకి ఎంత ఉండాలి 86.3 సెంటీమీటర్లు ఉండాలి. తర్వాత మనల్ని గాలి వదలమంటాడు, గాలి వదలాలి. గాలి వదిలినప్పుడు నువ్వు ఎంత తగ్గాలంటే 5 తగ్గాలి. 5 కనీసం 5 తగ్గాలి. కనీసం 5 తగ్గితే నువ్వు ఎలిజిబుల్. నువ్వు ఒకవేళ 15 తగ్గొచ్చు, 20 తగ్గొచ్చు, 8 తగ్గొచ్చు, కానీ నీలో దమ్ము ఎంత ఉందనేది తెలిసిపోతాయి అన్నమాట. నువ్వు గాలి పీల్చినప్పుడు మాత్రం నువ్వు ఉండాల్సింది 86.3 సెంటీమీటర్లు ఉండాలి గాలి పీల్చినప్పుడు. అంతకంటే ఎక్కువ మీటర్ ఏమో గుంజు, నువ్వు ఎంత గుంజు. కానీ మనం తగ్గించినప్పుడు ఎంత తగ్గాలి 5 కంటే ఎక్కువ తగ్గాలి, 5 కంటే తక్కువ తగ్గదు. ఓడు ఉంటాడు బాడీ బిల్డర్ ఉంటాడు, వాడు ఇట్లా మొత్తం బాడీ తాకుంటే మనం చూడగానే అనుకుంటాం మా అమ్మ వీళ్ళది మామూలుగా వీకే జాబ్ అనుకుంటాం. మనం చూడగా వీళ్ళకి జాబ్ వచ్చినట్టే కన్ఫామ్ అనుకుంటాం. అది వేరేగా వాడిగా గాలి కొంచెం ఇట్లా పెట్టారు, వచ్చి ఇట్లా పెట్టి ఇట్లా ఇవ్వటారు. అట్లా చూడగానే 120 ఉంటుంది. అది 120 అంటాడు పోలీసు. మనం వచ్చేట 120 మనం అందరం అప్పుడే తగ్గిపోతాం. ఆ తర్వాత గాలి వదుపులు అంటే వాడు 2-3 వదులుతుంటాడు.
వానికి అంటే దమ్ము లేదు లోపలానికి, వానికి రెస్పిరేటరీ సిస్టమ్ అనేటువంటిది లేదు, వాడు తగ్గలేడు, వాడేది ఇక అది కట్టకట్టుకుని ఉంటుంది, అది తగ్గిరంటే తగ్గదు. అందుకనే మన ఏంటంటే వాడు నీకు ఎంత బాడీ ఉందనేది అవసరం లేదు, నీకు ఉన్నటువంటి దీంట్లో నీకు 70 ఉందా 80 ఉందా నీ బాడీ ఎంత ఉండదు, నువ్వు గాలి పీల్చినప్పుడు మాత్రం నీకు 86.3 సెంటీమీటర్ల చెస్ట్ను నువ్వు కలిగి ఉండాలి. ఆ గాలి నువ్వు తగ్గించిన తర్వాత నువ్వు 5 సెంటీమీటర్ కనీసం 5 సెంటీమీటర్ల గాలిని నువ్వు తగ్గించి ఉండాలి. అంతకంటే ఎక్కువ 15 తగ్గిస్తా అంటే 15 తగ్గించుకో, 20 తగ్గించుకో, 50 తగ్గించుకో, నీకు నో ప్రాబ్లం. అంత దమ్ము అనేది నీ దగ్గర ఉండాలి. అయితే ఇది కేవలం పురుషులకు మాత్రమే ఉంటుంది, లేడీస్కి ఉండదు, పురుషులకు మాత్రం ఇది ఉండదు. అది అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో మనం హైట్ అయిపోయింది, చెస్ట్ అయిపోయింది, అంతే కదా. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవన్నీ ఉంటాయి, అవన్నీ చేస్తారు, అది అయిపోయింది. ఇక తర్వాత వచ్చేది ఏంటంటే మనకు పిఈడి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఏముంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. దీంట్లో ఫస్ట్ ఏముంటుంది, ఏదైనా పెట్టవచ్చు వాడు. 5 ఈవెంట్స్ ఉంటాయి, మనకు 5 ఈవెంట్స్ ఉంటాయి. ఈ 5 ఈవెంట్స్లో ఒకటి 100 మీటర్లు రన్నింగ్, ఇది 100 మీటర్లు రన్నింగ్. తర్వాత లాంగ్ జంపు, తర్వాత హై జంపు, తర్వాత షార్ట్ పుట్టు, తర్వాత లాస్ట్ ఉండేది అసలైంది 800 మీటర్స్ రన్నింగ్. ఇది రన్నింగే, ఇది కూడా రన్నింగే. అది అని అది జంపింగ్, హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్, 800 మీటర్స్, 100 మీటర్స్. అయితే దీంట్లో మనకు పురుష అభ్యర్థులైతే కనీసం ఏది పోస్ట్ కోడ్స్ ఉంటాయి. దీంట్లో కూడా పోస్ట్ కోడ్ మనకు 21, 26, 27 ఈ పోస్ట్ కోడ్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ 21, 26, 27 అనేటువంటి పోస్ట్ కోడ్ల గురించి మాట్లాడుతున్నాం. అబ్బాయి కొంచెం జాగ్రత్త కాన్సంట్రేట్ చేయండి. అనేటువంటి పోస్ట్ కోడ్ల గురించి మాట్లాడుతున్నాం. ఈ 21 అనేటువంటిది ఏంటంటే, ఈ 21 అనేటువంటి సివిల్ పోస్ట్, సివిల్ కానిస్టేబుల్. 21 అనేది సివిల్ కానిస్టేబుల్. 21 అనేటువంటిది సివిల్ కానిస్టేబుల్, సివిల్ పోస్ట్ సంబంధించి. తర్వాత 26 అనేటువంటిది ఫైర్ కానిస్టేబుల్, 27 అనేటువంటిది వార్డెన్. ఈ 3 పోస్టులు ఉంటాయి. అంటే ఎస్ఐ కూడా సేమ్, ఎస్ఐ కూడా ఇవి ఉంటాయి. సివిల్ ఎస్ఐ, ఏఆర్ఎస్, అది ఫైర్ ఎస్ఐ, సబ్ జైలర్ అనేటువంటి పోస్టులు ఉంటాయి. అయితే వీటికి ఏముంటుంది అంటే 100 మీటర్స్ నువ్వు 15 సెకండ్లలో కొట్టుండాలి. 15 సెకండ్లలో 100 మీటర్స్ కొట్టుండాలి. 100 మీటర్స్ని 15 సెకండ్లో కొట్టుండాలి. లాంగ్ జంప్ని 3.80 మీటర్స్ దునికుండాలి. 3.80 మీటర్స్ దునికుండాలి. తర్వాత షార్ట్ పుట్ని 5.60 మీటర్స్, 5.60 మీటర్స్ కలిగి వేయగలగాలి. తర్వాత హై జంప్ని 120 మీటర్స్. ఇది 800 మీటర్స్ అయితే 170 సెకండ్స్. హై జంప్ 120 మీటర్స్, 1.20 మీటర్స్ అంటే 120 సెంటీమీటర్స్. నేను మీటర్స్ చెప్పిన 1.20 మీటర్స్ అని చెప్పిన, అంటే 1 మీటర్ 20 సెంటీమీటర్లు అట్లయినా అంతే. ఇప్పుడు ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఉండాల్సినటువంటి ఏంటంటే 100 మీటర్లు 15 సెకండ్లు ఉండాలి. లాంగ్ జంప్ని 3.80 అంటే దాదాపు 4 మీటర్లు లాంగ్ వేసి ఉండాలి. 3.80 లాంగ్ మీటర్లు వేసి ఉండాలి. హై జంప్ అయితే 120 సెంటీమీటర్లు తిరగాలి. షార్ట్ పుట్ అయితే 5.60 సెంటీమీటర్, 5.60 మీటర్స్, 5.60 మీటర్స్ వేసి ఉండాలి. 800 మీటర్లు అయితే 170 సెకండ్లలో ఉరికి ఉండాలి. అంటే ఇవి పాస్ అయి ఉండాలి. అయితే ఈ యొక్క పోస్ట్ కోడ్లకు మాత్రము
నీకు మెరిట్ అనేటువంటిది తీసుకోరు. ఈ యొక్క పోస్ట్ కోడ్ సివిల్, ఫైర్, వార్డెన్, లేకపోతే ఎస్ఐ అయితే సివిల్ ఎస్ఐ, ఫైర్ ఎస్ఐ, సబ్ జైలర్ దానికి సంబంధించి అయితే నువ్వు 3 ఈవెంట్స్ పాస్ అయితే దాని దీంట్లో చెప్తాను 3 ఈవెంట్స్ పాస్ అయి ఉండాలి. అయితే ఈ 3 ఈవెంట్స్ పాస్ అయి ఉండాలనేటువంటి దాంట్లో ఇది కంపల్సరీ ఉండాలి. ఏది 800 మీటర్స్ అనేటువంటిది కంపల్సరీ నెసెసరీ, అది తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి. ఈ ఉన్న 4 ఏదైనా 2 పాస్ అయి ఉండాలి. ఇక్కడ నీకు మెరిట్ అనేటువంటిది అవసరం లేదు. ఓకే, అర్థమైనా కొనవాళ్ళు? ఇప్పుడు దీంట్లో ఏముంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో నువ్వు 100 మీటర్స్ నువ్వు 15 సెకండ్లలో కొట్టాలి, లాంగ్ జంప్ నువ్వు 3.8 మీటర్స్లో కొట్టాలి, హై జంప్ నువ్వు 120 సెంటీమీటర్లు దుంకాలి, షార్ట్ పుట్ 5.60 అంటే 5 మీటర్ల నర దునుకుండాలి, తర్వాత 800 మీటర్స్ని 170 సెకండ్స్లో కొట్టుండాలి. ఈ 3 అయిపోయిన తర్వాత నువ్వు ఈ పోస్టులకు మాత్రం ఎలిజిబుల్ ఉంటావు. ఇక కఠిన పోస్టులు ఉంటాయి. మన కఠిన పోస్టులు ఏముంటాయంటే 22 నుంచి 25 వరకు, 22 నుంచి 25 పోస్ట్ కోడ్ వరకు. అంటే మనకు దీంట్లో ఏముంటాయంటే ఏఆర్, టిఎస్ఎస్పి, ఎస్పిఎఫ్. ఈ పోస్టులకు ఏఆర్, టిఎస్ఎస్పి, ఎస్పిఎఫ్ ఈ పోస్టులకు మాత్రం ఈ 5 ఈవెంట్స్ పాస్ అయి ఉండాలి. 3 ఉండాలి కదా, దీనికి బెస్ట్ ఆఫ్ 3 ఉండదు. ఈ 5 అన్ని పాస్ అయి ఉండాలి. ఈ 5 నువ్వు ఒక్కటి పాస్ కాకపోయినా ఈ పోస్టులకు నువ్వు అర్హుడివి కాదు. కేవలం ఆ 3 పోస్టులకే అర్హుడివి. నీకు మొత్తం ఎలిజిబిలిటీ అన్ని పోస్టులకు, ఇల్లున్న అన్ని పోస్టులకు నీకు అర్హత కావాలంటే నువ్వు 5 ఈవెంట్స్ కొట్టుండాలి. 5 ఈవెంట్స్ కొడితే ఉన్న పోస్టులన్నింటికి నీకు అర్హత ఉంటుంది, నిన్ను పరిగణలోకి తీసుకుంటావు. అయితే దీంట్లో ఈ యొక్క పోస్ట్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క పోస్టులకు మనం మెరిట్ అనేటువంటిది ఎక్కడ ఇస్తుండు, మెరిట్ అనేటువంటిది ఎట్లా ఇస్తుండు అనేటువంటి విషయాలు. అయితే మరి దీంట్లో ఇంకొక కాంటెక్స్ట్ ఏముందంటే లేడీస్కి అయితే 3 ఈవెంట్స్ ఉంటాయి. లేడీస్కి అయితే 3 ఈవెంట్స్ ఉంటాయి. అదేంటంటే 100 మీటర్లు 20 సెకండ్లు అల్లుంటాం. 100 మీటర్లు 20 సెకండ్లలో. తర్వాత ఉండేది లాంగ్ జంప్ అయితే వాళ్ళు 2.50 మీటర్స్ అంటే 2.5 మీటర్లు దునుకుంటారు లాంగ్ జంప్. తర్వాత షార్ట్ పుట్ ఉంటుంది. షార్ట్ పుట్ అయితే 3.75 మీటర్స్. 3 మీటర్లు అంటే దాదాపు 4 మీటర్లు షార్ట్ పుట్ వేయాలి. వాళ్ళకు హై జంప్ ఉండదు. 800 మీటర్స్ వాళ్ళకు లేడీస్కి ఉండదు. ఉండేది 100 మీటర్స్ 20 సెకండ్స్లో కొట్టాలి. లాంగ్ జంప్ అయితే 2.50 మీటర్స్ దునుకుండాలి. షార్ట్ పుట్ అయితే 3.75 మీటర్స్ షార్ట్ పుట్ వేసి ఉండాలి. ఇది లేడీస్కి సంబంధించినటువంటి మెజర్మెంట్. ఈ 3 పాస్ అయితే వాళ్ళు అన్ని పోస్టులకు అర్హులు. ఒకవేళ దీంట్లో 2 పాస్ అయితే వీళ్ళకి ఏముంటుంది అంటే సివిల్కే ఉంటుంది, ఏఆర్కి ఉండదు. టిఎస్ఎస్పి, ఎస్పీఎఫ్ అన్ని లేడీస్కి ఉండదు. ఓన్లీ ఉండేది వాళ్ళకు సివిల్ ఉంటుంది, ఏఆర్ ఉంటుంది. వాళ్ళు అన్ని పాస్ అయ్యి మెరిట్ కొడితే ఏఆర్ పరిగణన తీసుకుంటారు. ఏదైనా ఒకటి ఈవెంట్ డిస్క్వాలిఫై 100 మీటర్స్ పక్కా కొట్టుండాలి. ఒక ఈవెంట్ పోయినా కూడా వాళ్ళని సివిల్కి రాసుకోవచ్చు వాళ్ళకు, అట్లుంటుంది. అయితే దీంట్లో మనకు 100 మీటర్స్లో నీకు ఫుల్ స్కోర్ కావాలి. 100 మీటర్స్లో నీకు ఫుల్ స్కోర్ కావాలంటే వాళ్ళు 10.5 10 సెకండ్ల నరలో నువ్వు కొట్టగలిగితే 100 మీటర్స్ నువ్వు 15 సెకండ్లలోనే నువ్వు ఇట్లా తప్పడ ఉనికి ఆడ పోయి అంటే నీకు క్వాలిఫై అవుతావు. జస్ట్ అంతే క్వాలిఫై అవుతావు. నువ్వు 10.50 సెంటీమీటర్స్లో నువ్వు సెకండ్స్లో నువ్వు కొట్టుంటే నీకు ఫుల్ పాయింట్స్ పడతాయి. దీంట్లో నీకు ఫుల్ పాయింట్స్ పడతాయి. 10.5 సెకండ్లలో కొట్టారు. 10.5 నిమిషాలలో 10.5 సెకండ్లలో నువ్వు 100 మీటర్స్ కొట్టుంటే నీకు దీంట్లో ఈ ఈవెంట్కి సంబంధించి మీకు 15 మార్క్స్ ఉంటాయి. దీనికి ఇలా కొట్టుండే ఒకటే ఈవెంట్కి 15 మార్కులు ఉంటాయి. తర్వాత లాంగ్ జంప్ అయితే ఫుల్ మార్కులు వాడాలంటే 5.81 మీటర్స్ దుంకాలి. 5.81 మీటర్స్ దుంకాలి. ఫుల్ మార్కులు వాడాలి. 15 మార్కులు వాడాలంటే 15 మార్కులు వాడాలంటే వీడు 5.81 మీటర్లు దుంకాలి. 15 పాయింట్లు పడతాయి. తర్వాత హై జంప్ 171 సెంటీమీటర్లు దునుకుండాలి. ఫుల్ మార్కులు వాడాలి. ఫుల్ స్కోర్ ఇది.
171 సెంటీమీటర్ హైట్ దున్నుకుంటే వాడికి ఫుల్ మార్కులు పడతాయి. తర్వాత ఇప్పుడు ఏమేమైనా 1 2 3 4 ఫోర్త్ది షార్ట్ పుట్ కావాలంటే మనకి 9.61 మీటర్స్ వేసి ఉండాలి. 9.61 మీటర్స్ మనం వేస్తే మన డైరెక్ట్ వేస్తే ఎంతంటే మనకు ఇంత పడుతుంది. 5.60 కొంచెం ఇటు అటు పడుతుంటుంది. వితౌట్ ప్రాక్టీస్ ఏమి ఉండదు. వాడు డైరెక్ట్ పోతాడు, వాడిని అప్పుడప్పుడే చేస్తాడు ప్రాక్టీస్ మొత్తం. ఆనే దిక్కు కొడతాడు, చుట్టూ చేస్తాడు. వాడు అటు ఇటు అభ్యాసం కంటిన్యూ పడుతుంటుంది. ఈ అసలు ఫుల్ మార్కులు పడాలంటే 9.61 వేసి ఉండాలి. 9.61 వేసి ఉండాలి. తర్వాత నీకు 800 మీటర్స్ కొట్టాలంటే ఫుల్ మార్క్ కొట్టాలంటే 120 సెకండ్స్ లోపల కొట్టుండాలి. 120 సెకండ్ల లోపల నువ్వు కొట్టుంటే నీకు 15 మార్కులు 800 పడతాయి. మిత్రులారా ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ నీ ఎఫిషియన్సీ టెస్ట్ మీదనే నీ ఉద్యోగం అనేటువంటి ఆధారపడుతున్నది. అంటే నువ్వు ఏఆర్ పోస్ట్కి, టీఎస్ఎస్పి పోస్ట్కి, ఎస్పీఎఫ్ పోస్ట్కి నువ్వు ఎలిజిబుల్ అయ్యి నువ్వు జాబ్ ఈ పోస్టులలో నువ్వు ఉండాలంటే నువ్వు గీ పెట్టుకోవాలి. నీ టార్గెట్ ఏముండాలంటే 10.50.